హలో క్యూటీస్, గోదావరిలో చాలా ఇష్టంగా తినే గోంగూర ఎండు రొయ్యలు రెసిపీ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. 2 కట్టెలు బాగా కడిగి తీసుకొని అందులోకి 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు తినలేని వాళ్ళు కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 యాడ్ చేశాను. నేను లాస్ట్లో కారం అయితే యాడ్ చేస్తాను, అందుకని ఇక్కడ 4 యాడ్ చేశాను. అందులో పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి ఆకు ఉడికిందో లేదో చూడాలి. లేదు అంటే కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఆకు బాగా ఉడికిన తర్వాత దాన్ని పప్పుగుత్తితో స్మాష్ చేసుకోవాలి. తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ఒక బాండీలో నూనె తీసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని ఎండు రొయ్యలు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. వేడినీళ్ళలో కడిగి అవి కూడా ఇక్కడ మనం వేపుకుంటాము. ఎండు రొయ్యలు వేపుకున్న తర్వాత మనం దీంట్లోకి కరివేపాకు, ఒక 1/2 కప్ ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న మన గోంగూర మిక్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇక్కడే కొంచెం కారము అండ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఇట్లా వేసిన తర్వాత మనం ఒక 5 to 6 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. దింపేసేటప్పుడు మనకి అన్ని సెట్ అయినాయో లేదో ఉప్పు చూసుకొని మనం సర్వ్ చేసుకోవడం అంతే. గుమగుమలాడి గోంగూర ఎండు రొయ్యల కర్రీస్ రెడీ.